ఏపీలో జగన్ బాదుడే అంటూ కరెంటు బిల్లులపై ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు నారా లోకేష్. ఈ నెల కరెంటు బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టిందా? అయితే సోషల్ మీడియాలో దాన్ని బిల్ షేర్ చేసి నాకు షాక్ కొట్టింది అని పోస్ట్ చేయండి అన్నారు లోకేష్. నిస్వార్థ సేవ చేస్తున్న వాలంటీర్లను చూసి చంద్రబాబు ఓరలేకపోతున్నారని ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు. ఎల్లో మీడియాకు చంద్రబాబుకు మహిళలంటే గౌరవం లేదు, ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లను నమ్మొద్దన్నారు. చంద్రబాబు నంబర్ 1 కిలాడి అని, తన రాజకీయ భవిష్యత్ కోసం చంద్రబాబు వంగవీటి రంగాను హత్య చేయించారన్నారు. సీఎంగా చంద్రబాబు పనికిరారన్నారు పోసాని. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. తుక్కగూడ కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి కేసీఆర్ పై అసభ్య పదజాలం ఉపయోగిస్తూ తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. రేవంత్ పై తక్షణమే చర్యలు తీసుకుని ఎన్నికల ప్రచారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఈసీని కోరింది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియా సహా వివిధ ప్లాట్ఫామ్లను వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఎన్నికలకు ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మ్యూజిక్ నుంచి దేశ సంస్కృతి, ఫిట్నెస్, ఫ్యాషన్ వరకు వివిధ రంగాల్లో ప్రభావితం చేయగల సోషల్ మీడియా స్టార్స్ ను బీజేపీ తన ప్రచారానికి వాడుకుంటోంది. తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ బరువు తగ్గిపోయారంటూ వస్తున్న వార్తలపై జైలు అధికారులు కీలక ప్రకటన చేశారు. కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తల్లో నిజం లేదన్నారు. కేజ్రీవాల్ కు ప్రతిరోజు షుగర్ టెస్ట్ చేస్తున్నారని, షుగర్ లెవెల్స్ నిలకడగా ఉన్నాయని చెప్పారు. ఏప్రిల్ 1న కేజ్రీవాల్ బరువు 65 కిలోలుగా ఉందని, ప్రస్తుతం ఆయన బరువు 66 కిలోలు చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా బాగుందని చెప్పారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తులు పెట్టుకున్నామన్నారు నారా లోకేష్. 175 ఎమ్మెల్యే సీట్లలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి 150కి పైగా 25 ఎంపీ సీట్లలో 23 ఎంపీ సీట్లకు తక్కువ కాకుండా గెలుస్తాయన్నారు. ప్రజలంతా తమను ఆశీర్వదిస్తున్నారన్నారు. రైతు నడిపించిన ప్రభుత్వం పోవాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబుతో కలిసి పవన్ పాల్గొన్నారు. దోచుకున్న డబ్బుతో మరో చోట పరిశ్రమలు పెట్టుకుంటున్నారని, ఇక్కడ పెట్టిన యువతకు ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. జనం జగన్ను తరిమి కొడితే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు చంద్రబాబు. 5 ఏళ్ల ప్రతిపక్ష పార్టీలను రోడ్ల మీదకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఒక అహంకారి విధ్వంసకర పాలనపై ధ్వజమెత్తింది తాను, పవన్ మాత్రమేనన్నారు. మే 13న స్వేచ్ఛగా ఆలోచించి ఓటేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి అన్నామలై తరపున ఆయన ఇవాళ రేపు ప్రచారంలో పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాల్లో నెలవంక కనిపించడంతో ఈ రోజు రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకుని అల్లా దీవెనలను అందుకోవాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు.